16 వాళ్ళు ఎక్కడ వాడుకుంటారో వాళ్ళు ఇష్టము. ఇప్పుడు కృష్ణానదిలో బచావత్ ట్రిబ్యునల్ ఇష్యూ మన ట్రిబ్యునల్స్లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేసీఆర్ గారు 299 మాకు చాలు 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు. కృష్ణా పరివాహక ప్రాంతానికి శాశ్వతంగా సంతకం పెట్టొచ్చిండు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరగరాయాలంటే ఇప్పుడు ఎంత సమస్యగా సంక్లిష్టంగా మారిందనంటే ఇంకా చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే ఈరోజు నికర జలాల కేటాయింపులు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి 20 టీఎంసీలు మావి మాకు ఎన్ఓసి ఇస్తే అప్పుడు మీ ప్రాజెక్టుల గురించి చర్చ, లేకపోతే చర్చించే సమస్యనే లేదు అనేది మొదటి విషయం. రెండవది, గోదావరిలో నికరంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 968 టీఎంసీల కేటాయింపులో ఒక చుక్క కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. మన 968 మనం ప్రాజెక్టులు కట్టుకొని మనం వాడుకున్న తర్వాత సముద్రంలోకి పోయే నీళ్ళు ఏం లెక్క అప్పుడు తేలుతుంది. సో మన 968 అనేది మనకు అష్యూర్ చేసుకుంటే మిగిలిన దాని గురించి మళ్ళీ చర్చ చేస్తాం. వాళ్ళు గోదావరి నుంచి తీసుకొచ్చి బనకచెర్లలో పోసుకుంటారా, నల్లమల్ల సాగర్లో పోసుకుంటారా, ఇంకో దగ్గర పోసుకుంటారా, ఇది మన సమస్య కాదు. మన సమస్య ఏంది? మన కేటాయింపులు మనకు ఖచ్చితంగా రావాలి. మనకేం కావాలనో చూడండి. వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకెందుకు? పక్కింట్లో కోడి కోసుకున్నారా లేకపోతే కుందేలు కోసుకున్నారా మనకెందుకు? కనీసం మనం పప్పన్నమన్న మనది చక్కగా ఉందా లేదా మనం చక్కదిద్దుకోవాలి. పక్కింట్లో కోడి కూర వాసన వస్తుందని చెప్పి వానింటి మీద బురద పోసి ఇట్లాంటివి కేసీఆర్ కావాలా? ఆయనకి పంచాయతీ తెగొద్దు. ఈ పంచాయతీని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలనే స్వార్థంతో ఉన్నాడు తప్ప నాది సింపుల్. నేను మొదటి నుంచి చెప్తున్నా, నీకు పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలంటే నేను పరిష్కారం కోరుకుంటా. పరిష్కారం దొరికినప్పుడు పంచాయతీ ఎట్లాగూ ఉంటుంది. పంచాయతీ చేస్తే పరిష్కారం అయితే అని కూడా పంచాయతీ చేసైనా పరిష్కారం చేసుకుంటా. నీళ్ల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క చుక్క రాష్ట్ర హక్కును వదులుకోము, ప్రతి చుక్క రాబట్టుకుంటాము. మేము చిల్లర పంచాయతీ వీధుల్లో మతి తప్పిన మత్తులో ఉన్న మాటలు నేను మాట్లాడా. నేను వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని మనకు రావాల్సిన ప్రతి చుక్క నీటి హక్కులను నేను కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను నిరంతరం. ఇలా కేంద్ర ప్రభుత్వం మాట చెప్పిందంటే దాని అర్థమైంది ఎవరు ఒత్తిడి ఉంది? కేంద్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి మీరు ఎన్ఓసి ఇస్తే తప్ప మీరు మాట్లాడడానికి లేదు అని